హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు నర్సరీ క్లాస్ పిల్లలకు ఏ విధంగా షర్ట్ కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఫుల్ మెజర్మెంట్తో సహా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఓపెన్స్ ఉన్న సైడ్ మన వైపుకి అయితే పెట్టుకోవాలి. సో కింద మడుచుకొని కుట్టుకోవడానికి మనకు 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఇప్పుడు బటన్స్ కాజాల పట్టీ కోసం 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓపెన్స్ ఉన్న సైడ్ అయితే ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షర్ట్ లెంత్ వచ్చేసి మనకి 14.5 అనమాట. సో 1/2 ఇంచ్ కలిపి 15 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 15 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్, అలానే లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. చిన్న పాప షర్ట్ కాబట్టి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు బటన్స్ కాజా పట్టీకి వదలం కదా, అక్కడి నుంచి మనకు 2 ఇంచెస్కి అయితే ఇలా నెక్ అనేది తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు అన్నమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కోసం కూడా తీసుకోవాలి. ఈ షర్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇలా మనము బాక్స్ టైప్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి ఇలా కర్వ్ ఇచ్చేసుకొని మనమైతే బాగా డ్రా చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ లోత్ వచ్చేసి కొంచెం అయితే తీసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. ముందుగా హెచ్చు తగ్గులు ఉండేటివి ఇలా కట్ చేసుకోవాలి. మనము బటన్స్ కాజా పట్టీకి వదిలాం కదా, అది ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చి నర్సరీ పాప కాబట్టి 3 ఇయర్స్ పాప అనమాట, అందుకోసం ఈ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోల్డింగ్స్ ఉన్న వైపు ఇలా రివర్స్ చేసుకొని మన వైపుకి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్కి యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకు 1.5 ఇంచ్కి అయితే ఇలా పైకి మార్కింగ్ అయితే వేసుకోవాలి, బ్యాక్ పార్ట్లో మాత్రమే. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ నెక్, అలాగే 1 ఇంచెస్ అనేది డ్రా చేసుకొని మనకి బ్యాక్ నెక్ అనేది వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డౌన్ తీసామో బ్యాక్ పార్ట్కి కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము. సో ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఫ్రంట్ లోత్ అనేది నేను స్టిచ్చింగ్లో అయితే తీస్తానండి, మీకు కావాలంటే కటింగ్లోనే తీసుకోవచ్చు. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దాము. హ్యాండ్స్ కోసము ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనకు స్ట్రైట్గా ఉందా లేదా అనేది ఇలా మార్కింగ్ వేసుకొని హ్యాండ్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ రావాలి. సో ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేసి ఖర్చులలోకి తీసుకోవాలన్నమాట. టోటల్గా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డౌన్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, ఖర్చుల్లోకి 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. టోటల్గా 5 ఇంచెస్ అయితే పెట్టుకొని ఇలా ఈ 2 మార్కింగ్ని కలపాలి. ఇక్కడ మనకి హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. హ్యాండ్ షేప్ చాలా ఈజీ అండి, అంతేనండి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా హ్యాండ్ లూజ్ అనేది తీసుకుని హ్యాండ్లో లోత్ అనేది నేను స్టిచ్చింగ్లో తీసుకుంటాను అనమాట. ఇలా కటింగ్లో అయితే నేను కట్ చేయను, అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మనకు షోల్డర్ దగ్గర క్లాత్ అయితే జాయింట్ వేస్తాము కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలి. ఇలా 3 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది. 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని, చిన్న పాప కాబట్టి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానిపైన ఇలా పెట్టి యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ మనకి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ పట్టీ వచ్చేసి
ఇలా కట్ చేసుకోండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి. వీడియో లెంతీ ఉందని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాము. సో ముందుగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి మనకు బటన్స్ కాజా పట్టీస్ ఉంటాయి కదా, దానికోసం మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కాజా పట్టీ అయితే వస్తుందన్నమాట. సో ముందుగా ఇలా లెఫ్ట్ సైడ్ పట్టీని అయితే స్టిచ్ చేద్దాము. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ చేసి పైనుంచి సైడ్కి ఇంకో స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇది వచ్చేసి కాజా పట్టీ కోసం. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బటన్స్ పట్టీ అనేది సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనకి ఇప్పుడు ఆపోజిట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మనం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు ఒకే సైడ్కి వస్తే పొరపాటు అయిపోతుంది. అందుకోసం చూసుకొని ఇలా మర్చుకొని కుట్టుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇంకో టాప్ స్టిచ్ వేస్తాము. ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ పైన ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా దీనిపై నుంచి మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. ముందుగా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం పట్టీ అనేది జాయిన్ చేయాలి. ఇలా ఇప్పుడు దీనిపై నుంచి మనము 3 ఇంచెస్ వెడల్పుతో పట్టీ అయితే కట్ చేసాం కదా, దాన్ని ఇలా జాయిన్ చేయాలి. కరెక్ట్గా ఉందో లేదా అని చూసుకొని జాయిన్ చేసుకుంటూ రావాలి, ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఓపెన్ చేసి ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఖర్చు అనేది మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందన్నమాట. టాప్ స్టిచ్ అనేది వేయాలని ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఇలా పావించి అలా ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇలా ఎక్కడే కానీ ఉబ్బెత్తు రాకుండా ఇలా కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది. సో ఇలా కట్ చేసుకోవాలి. నేను కటింగ్లో చెప్పాను కదా ఫ్రంట్ లోత్ అనేది స్టిచ్చింగ్లో తీస్తానని. సో ఇప్పుడు తీసేసాను. సో అలా మీరు కావాలంటే కటింగ్లోని తీసుకోవచ్చు. ఇలా లోత్ తీసేసాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, ముందుగా ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత మనకు షోల్డర్ పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ టక్స్ల దగ్గర హ్యాండ్స్ అలాగే షోల్డర్ పట్టీ అనమాట. ఈ షోల్డర్ పట్టీ కోసము నేను 4 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ తీసుకొని ఇక్కడ 4.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ 4.5 ఇంచెస్, ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 3.5 అన్నమాట. సో ఇంకా 3.5కి హాఫ్ వచ్చేసి మార్కింగ్ వేసుకొని ఇటు నుంచి 1.5, ఇటు నుంచి 1.5కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ పట్టీ అనేది రెడీ అవుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు ఈ షోల్డర్ పట్టీ అనేది మనకి 2 కావాలి కాబట్టి 4 లేయర్స్ ఉంటుంది. సో ఈ 4 లేయర్స్ అనేది ఇలా మనం మళ్ళీ ఇంకో దానికి మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ అయితే వేసామో అలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వేసిన తర్వాత చిన్న చిన్న ఖర్చులు అయితే ఇవ్వాలన్నమాట. ఇలా కట్స్ అయితే ఇవ్వాలి.
ఈ కట్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ చేయాలి. ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో రివర్స్ అయితే చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసిన తర్వాత పైనుంచి అయితే కుట్టు అయితే వేయాలి. ఇలా 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు రెండో స్టిచ్ చేశాను నేను. ఇలా ఇప్పుడు మనకి జోబుకి క్లాత్ అనేది జాయిన్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇలా జోబీ కోసము క్లాత్ అయితే 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట వెడల్పు. ఇప్పుడు ఇలా జోబుకి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జోబ్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ అనేది పొడవు 5 ఇంచెస్, వెడల్పు 5 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా చిన్న పాప కాబట్టి సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్లో అనేది ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా 1/2 ఇంచ్ అనేది మడిచి స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనకి షర్ట్ నుంచి ఇక్కడ జోబ్ అనేది ఇలా 5.5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ వేసుకొని నేను జోబ్ అయితే జాయిన్ చేస్తున్నాను. చూడండి ఇలా అయితే జాయిన్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ పట్టీ అనేది జాయిన్ చేద్దాం. షోల్డర్ పట్టీ మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాం కదా. ఇక్కడ మిడిల్కి టక్ అయితే ఇచ్చాం కదా. సో ఈ షోల్డర్ పట్టీ కూడా మిడిల్కి ఇలా మార్కింగ్ వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. సో 2 సైడ్లు అలానే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలన్నమాట. ఈ హ్యాండ్స్ కోసము నేను 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ అయితే తీసుకొని మనకు లెంత్ ఎంత ఉందో హ్యాండ్స్కి ఎంత మార్కింగ్ వేసుకొని కట్ చేసుకొని ఇలా మడుచుకొని 1.5 ఇంచ్ వెడల్పు క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్కి ఇలా పైనుంచి పెట్టి ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేసుకొని పైనుంచి అనేది టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా గోరుతో ఇలా రఫ్ చేసి పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని లోపలి సైడ్కి పైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత 2 హ్యాండ్స్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అనేది హెచ్చు తగ్గులు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది నేను ఇప్పుడు తీస్తాను చూడండి. ఇలా కొంచెం ఫ్రంట్ లో అనేది తీసుకొని ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు పైనుంచి ఇలా రైట్ సైడ్ నుంచే మనకి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే ఖర్చులు బయటికి రాకుండా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకు షర్ట్కి అనేది హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు లోత్ ఎటు సైడ్ తీసాము అనేది చెక్ చేసుకొని ఇలా మిడిల్కి ఇలా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ జాయింట్ అయితే ఇలా మిడిల్కి పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా వేళ్ళతో ఇలా పెట్టుకొని ఇక్కడ సైడ్ నుంచి జాయిన్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనం కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. సాగదీయకూడదండి హ్యాండ్ అనేది, హెచ్చు తగ్గులు వస్తుంది మళ్ళీ. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఖర్చులు అనేది మన సైడ్కి ఉండేటట్టు పెట్టుకొని పైనుంచి అనేది ఇంకో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా మనకి లోడింగ్ పద్ధతిలో అన్నమాట. ఇలా స్టిచ్ చేయడం వల్ల పీసులు అనేది బయటికి రాదనమాట. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్కి ఇలా 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా రఫ్ ఇచ్చి మనకు ఇక్కడే కానీ ఫోల్డింగ్స్ లేకుండా స్ట్రైట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి. మనకు ఖర్చుల కోసం ఎంతైతే క్లాత్ వదిలిపెట్టామో అంతేనండి, 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సైడ్ పీసులు రాకుండా ఇలా లోపటి సైడ్కి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. 2 సైడ్లు ఇలా ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ రావాలి. మనకి ఓవర్లాక్ మిషన్ ఉన్నా కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు. నాకు లేదని ఇక్కడ నేను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టయితే వేస్తున్నాను అనమాట. అలాగే ఇటు సైడ్ కూడా అలాగే జాయింట్ చేయాలన్నమాట. హ్యాండ్ అనేది ఇలా 2 సైడ్లు హ్యాండ్స్ జాయింట్ చేసుకొని ఖర్చులు బయటికి రాకుండా ఫోల్డింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్కి తీసుకొని ఇట్లా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కింద సైడ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ అనేది కట్ చేసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ముందుగా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ అనేది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి. బటన్స్ కాజాపట్టి దగ్గర నుంచి ఇలా టేప్ అయితే పెట్టుకొని ఇలా క్లాత్ అనేది ఎక్కడ లూజ్ అనేది వదలకుండా మార్కింగ్ ఇలా చూసుకోవాలి. నాకైతే 6.5 అయితే వచ్చింది. ఇలా మెజర్ చేసిన తర్వాత ఈ కాలర్ బక్రాన్ని అయితే తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేస్తున్నాను. సో వెడల్పు వచ్చేసి 1 ఇంచెస్కి అయితే మార్క్ వేస్తున్నాను. సరిపోతుందండి, 1 ఇంచెస్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ బటన్స్ పెడతాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసి మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటూ స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం షేప్ వచ్చేటట్టు డ్రా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 1/4 ఇంచు లోతుకి అనేది డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ ఇక్కడ బటన్స్ దగ్గర నుంచి ఇలా కొంచెం షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్నాము. మనం ఎలా అయితే మార్కింగ్ అయితే వేసామో అలా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కాలర్ అనేది చాలా సింపుల్ అండి, కాలర్ కూడా స్టిచ్ చేయడం అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎలా ఐరన్ చేయాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎలా ఐరన్ చేయాలి అనేసి. సో ఇలాగా 4 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ తీసుకొని ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ ఇప్పుడైతే పెద్ద కాలర్ని స్టిచ్ చేసుకోవాలి. బకనం పక్కన నుంచే మనకి కుట్ట అనేది పడాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చులు అయితే తీసుకోవాలన్నమాట. మనకు రివర్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది, నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడే కానీ మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఖర్చులు ఇవ్వడం వల్ల. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఏదన్నా స్క్రూ డ్రైవర్ కానీ పినీస్తో కానీ ఇలా మనకు మూలలు తిరిగే చోట నీట్గా అయితే తీసుకోవాలన్నమాట. ఇలా నీట్గా మూల తిరిగే చోట పైకి అయితే అనాలన్నమాట. అప్పుడే మనకి కాలర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు పైనుంచి 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. డబల్ కాలర్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి, కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ మనకి కుట్లల్లోకి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మిడిల్కి ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఇటు సైడ్ మనకు షేప్ ఇచ్చాం కదా, అటు సైడ్ కాకుండా స్ట్రైట్గా ఉన్న వైపు ఇలా 1/2 ఇంచు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనకు ఇంకో పీస్ అనేది మిడిల్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా ఈ మిడిల్కి మనకు పెద్ద కాలర్కు మనం టక్స్ ఇచ్చాం కదా, సో దాని పైన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చిన్న కాలర్ అనేది
ఎడ్జెస్లో ఉండాలి, పెద్దది అనేది మిడిల్కి రావాలన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మనం ఎలా అయితే షేప్ ఇచ్చామో అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కట్ చేసి ఇలా ఖర్చులు అయితే పెట్టుకుంటూ రావాలి. ఇలా ఖర్చులు పెట్టుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కాలర్ అనేది వచ్చింది. ఇంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి. ఇలా ఇలా మూలనాన్ని తిరిగే చోట. సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి టక్ అయితే ఇచ్చుకోవాలి కాలర్ అనేది. ఇప్పుడు షర్ట్ని ఫ్రంట్ సైడ్ మనకి ఇలా బ్యాక్ సైడ్ కాకుండా ఇలా రైట్ సైడ్ నుంచి మిడిల్ నుంచి మనము కాలర్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. సాగదీయకూడదండి షర్ట్ అనేది ఎక్కడే కానీ, సాగదీయకుండా కుట్టయితే వేసుకుంటూ రావాలి. ఇలా మళ్ళీ ఇలా రివర్స్ చేసి కాలర్ పైనుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత సాగదీయకూడదు ఎక్కడే కానీ, క్లాత్ అనేది సాగదీయకూడదు. ఇలా లాస్ట్లో రఫ్ ఇచ్చేసి మళ్ళీ మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పై స్టిచ్ అలా మళ్ళీ మిడిల్ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఖర్చు అనేది లోపల సైడ్కి ఇలా పెట్టి ఇలా రఫ్ ఇచ్చేసి మళ్ళీ మన షేప్ ఏ విధంగా అయితే ఉందో అలా పైనుంచి స్టిచ్ వెంటే ఎడ్జ్కి వేసుకుంటూ రావాలి. స్టిచ్ అనేది ఇలా ఖర్చు అనేది లోపల సైడ్కి పెట్టుకోవాలి, బయటికి రాకుండా. ఇలా ఏదన్నా ఇలా ఖర్చు అనేది లోపల సైడ్కి పెట్టి పైనుంచి అనేది కుట్ట అనేది ఇలా వేసుకుంటూ రావాలి. అంతేనండి, చాలా ఈజీగా కాలర్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఇంకొక పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. సో కాలర్ అనేది రెడీ అయిపోయింది మనకి. చాలా ఈజీగా షర్ట్ కాలర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కింది సైడ్, సో ఇప్పుడు కింది సైడ్ షర్ట్ అంతా కరెక్ట్గా ఇలా సర్దుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఫోల్డింగ్స్ కోసం ఎంతైతే వదులుకున్నామో సో అంత ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ రావాలి. మనము కటింగ్లో ఎంతైతే క్లాత్ వదులుకున్నామో సో అంత క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా షర్ట్ అనేది వచ్చిందో. 3 years పాప షర్ట్ అనమాట ఇది, నర్సరీ క్లాస్ పాప. చూసారా పర్ఫెక్ట్గా షర్ట్